హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈ వీడియో అయితే మా పాప 6th బర్త్డే వీడియో అండి. ఇంకా మేమైతే ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవరిని అయితే పిలవలేదండి. యాక్చువల్గా అసలు మా ఊరికైతే వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా మా హస్బెండ్కి లీవ్ దొరకలేదు. సో అందుకే ఇంకా ఇక్కడే సిటీలోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళని అమ్మ వాళ్ళని కూడా ఎవరిని పిలవలేదు. ఇంకా ఇక్కడే మా చెల్లి వాళ్ళు ఇక్కడే ఉంటారన్నమాట సిటీలో. ఇంకా మా చెల్లి వాళ్ళు, మా తమ్ముడు, మా మామయ్య వాళ్ళ కూతురు అయితే వచ్చారు. ఇంకా మేమందరం అయితే కలిసి ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయడం వల్ల మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. అసలు మా పాపకి నాకైతే అటాచ్మెంట్ ఫుల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి మా పాప అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, ఎక్కువ నాతోనే ఉండేది. ఎవరైనా చిన్నప్పుడు ఎత్తుకుందామని తీసుకున్నా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, ఎక్కువగా నాతోనే అమ్మ అమ్మ అనుకుంటూ నాతోనే ఉండేది. ఇప్పుడేమో పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా వాళ్ళ డాడీతో ఎక్కువ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు నాకు జెలసీ వచ్చేస్తుంటుంది. చిన్నప్పుడేమో నాతో ఎక్కువ ఉండేదానివి, ఇప్పుడు ఏంటి ప్రతిదానికి డాడీ అనుకుంటూ వెళ్తున్నావు అని చెప్పేసి ఇంకా అనిపిస్తుంది కదా మనకి. ఇంకా ఏం విషయం ఉన్నా కూడా నాకంటే ముందు వాళ్ళ డాడీతో వెళ్ళి చెప్తుంది, వాళ్ళ డాడీకే షేర్ చేసుకుంటుంది. ఇంకా నేను అప్పుడు అంటాను, చిన్నప్పుడైతే నీకు మమ్మీ కావాలి, పెద్ద అయ్యాకనేమో డాడీ కావాలా అని చెప్పేసి అంటే ఇంకా నవ్వుతుంది మా పాప. సో ఇంకా ఇక్కడ బర్త్డే డెకరేషన్ కూడా మా చెల్లి వాళ్ళు వచ్చాకనే చేశారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు మనకి పెద్ద టాస్క్ ఏముంటుంది, వంట చేయడం అనేది పెద్ద టాస్క్ కదా. ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చేలోపు ఫాస్ట్గా నేనైతే వంట అయితే చేసేసాను. ఎందుకంటే అందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చుని మాట్లాడవచ్చు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వంట ప్రిపరేషన్ పెట్టుకుంటే మనం ఇంకా అటు వంట చేయలేము, ఇటు ఎంజాయ్ చేయలేము కదా. సో అందుకే నేనైతే ఫస్ట్ వంట సెక్షన్ అయితే క్లోజ్ చేసేసా. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మా చెల్లి వాళ్ళు అండ్ మా మామయ్య వాళ్ళ కూతురు, మా తమ్ముడు కలిసి వెనకాల డెకరేషన్ అయితే చేశారు. ఇంకా మా పాపనైతే వాళ్ళకి ఇంకా పిల్లలకి ఏముంటుంది, గిఫ్ట్స్ అనే ఉంటుంది కదా. ఎవరేం గిఫ్ట్ తెచ్చారు, ఏం గిఫ్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి అదొక ఎగ్జైట్మెంట్ అంతే. ఆ గిఫ్ట్తో వాళ్ళు ఆడేది లేదు, చేసేది లేదు. అసలు ఒకరోజు ఆడతారు కావచ్చు అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే పక్కన పెట్టేస్తారు. కాకపోతే ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఏం గిఫ్ట్ తెచ్చారు, ఏముంది అని చెప్పేసి. సో వాళ్ళకు గిఫ్ట్స్ తర్వాత ఇష్టమైనది ఏంటంటే కేక్. ఇంకా కేక్ అంటే ఫస్ట్ బర్త్డే అంటే వాళ్ళు, మమ్మీ నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి, బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలి, నాకు ఈ ఐస్ క్రీము, ఆ కేక్, ఐస్ క్రీమ్ ఫ్లేవర్, ఇది ప్రతి పిల్లాడు ఇలానే అడుగుతారు కదా. కానీ ఇంకా ఏం చేస్తాము, బయట కేక్స్ అయితే తినొద్దు, అంత బాగా అయితే చెయ్యట్లేదు కదా ఎవ్వరు. ఇంకా వద్దు అంటే ఇంకా పిల్లలు డిసప్పాయింట్ అవుతారు. సో అందుకని నేను ఇంకా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి చేపించాము. ఇక్కడైతే ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే కేక్ పెట్టేసి వాళ్ళైతే గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. మనం బర్త్డే చిన్నగా చేసినా పెద్దగా చేసినా పిల్లలకైతే ఒక మంచి మెమొరీ లాగా గుర్తుండిపోతుంది కదా. అందుకే బర్త్డే రోజు మనకు తోచినట్టుగా ఇంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా చాలు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ గిఫ్ట్స్ విషయంలో కూడా నా ఒపీనియన్ ఏంటంటే పిల్లలకి కాస్ట్లీ గిఫ్ట్స్ అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా కూడా ఒకరోజు 2 రోజులు ఆడుకుంటారు, పక్కన పడేస్తారు. అదే మనం పిల్లలతోటి గడిపి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా. సో బర్త్డే రోజు ఒక పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చి ఇంకా మిగతా రోజులు మనం మన వర్క్లో బిజీ అయిపోయి పిల్లల్ని సరిగా కేర్ చేయకుండా ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారా? ఉండలేరు కదా. అదే మనం అట్లీస్ట్ ఒక డేలో ఒక 30 minutes పిల్లలతో టైం స్పెండ్ చేసామనుకోండి, పిల్లలకి అంతకంటే పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి? అంతేనా? నిజమా కాదా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ అయితే ఇందాక మా రెండో చెల్లి వాళ్ళు వచ్చి గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. ఇప్పుడైతే మా తమ్ముడైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు. ఇంకా మా తమ్ముడికి మా పాపకైతే మంచి అటాచ్మెంట్ ఉంటుందండి. ఇంకా మేనమామ అంటే ఎవరికైనా లవ్ ఉంటుంది కదా, అట్లనే మా తమ్ముడికి కూడా మా పాప అంటే చాలా ఇష్టము.
ఇంకా వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫొటోస్ అయితే మా తమ్ముడి మొబైల్లో ఎన్ని ఉంటాయో అసలు. ఇంకా తినైతే మా మామయ్య వాళ్ళ కూతురు, తను కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా నేను పిలవగానే వచ్చింది. పాపం ఇదంతా డెకరేట్ అంతా తనే చేసింది మా స్వీటీ. ఇక్కడ చూడండి, ఇంకా మా పాప కేక్ ఎలా తింటుందో. బర్త్డే రోజు ఇంకా మనం ఏమి అనమని చెప్పేసి వాళ్ళకి ఇది ఒక్కరోజు దొరికింది ఛాన్స్ కదా. కేక్స్ తిన్నా, బిస్కెట్స్ తిన్నా మనం ఏం అనం కదా. సో ఇంకా ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. ఇంకా ఇక్కడ మా బాబు అయితే మా వాళ్ళ చెల్లితోటి అయితే ఫోటో అయితే దిగుతున్నాడు. అండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, చాలామంది పిల్లల్ని పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, రిలేటివ్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు కదా. అంటే కంపేర్ చేయొద్దు అని తెలుసు, కానీ కొన్ని టైమ్స్లో మనం కంపేర్ చేస్తూ ఉంటాము. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం పిల్లల్ని కంపేర్ చేసిన ప్రతిసారి వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఎందుకు ఇట్లా కంపేర్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అందుకే మనం ఎప్పుడైనా సరే పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయొద్దండి. ఎందుకంటే అట్లా కంపేర్ చేసేసరికి వాళ్ళలో తెలియని డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది. నేనేం చేసినా కూడా మా మమ్మీ డాడీ తప్పు అంటున్నారు, వాళ్ళు చేసేది రైటా అని చెప్పేసి వాళ్ళకు అప్పటి నుంచే ఇంకా లోపల డిప్రెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం అసలు కంపేర్ చేయకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. మళ్ళీ అల్లరి చేస్తుంటే కూడా అల్లరి చేయకండి అది ఇది అని అంటాం. చెప్పాలి, అల్లరి చేయొద్దు అని చెప్పాలి. అంటే ఒక లిమిట్ వరకు ఇలా ఉండండి ఇలా అని చెప్పాలి. కానీ ప్రతిదీ మనం అల్లరి చేయకండి, ఇది ఇలా చేయకండి, అది అలా చేయకండి అంటే ఇంకా వాళ్ళు అల్లరి చేసేది ఎప్పుడు? ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకే వాళ్ళు అల్లరి చేస్తారు. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. అప్పుడు అసలు మనతోటి టైం స్పెండ్ చేయడానికే వాళ్ళ దగ్గర టైం ఉండదు. అంతే కదండి. మనం ఇప్పుడు ఎంత క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళు పెద్దయ్యాక అంత క్వాలిటీ టైం మనతో స్పెండ్ చేస్తారని నా ఫీలింగ్. ఇప్పుడున్న టెక్నాలజీకి మనమే ఇంత బిజీ అయిపోతున్నాము. ఇంకా మన పిల్లలు పెరిగేసరికి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది. ఇంకా వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయి అట్లీస్ట్ మనకి పట్టించుకునే టైం కూడా వాళ్ళకు ఉంటుందో ఉండదో తెలీదు. సో అందుకే మనకు ఎంత టైం వీలైతే అంత టైం మన పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చూడాలని నా ఫీలింగ్. అండ్ ఈ వీడియో కూడా నేను షూట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను యూట్యూబ్లో కూడా ఎందుకు పెడుతున్నానంటే, మా పిల్లలు పెద్దగా అయిన తర్వాత చూసుకుంటారు కదా, అరే చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాము, ఇలా అల్లరి చేసామా, ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామా అని వాళ్ళకి ఒక మంచి స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియోనైతే యూట్యూబ్లో అయితే పెడుతున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే అండి, నేను ఆలోచించేది ఏంటంటే వాళ్ళకి పెద్ద గిఫ్ట్లు అనేది మ్యాటరే కాదండి. మనము ఇచ్చే క్వాలిటీ టైం అనేది ముఖ్యమని నా ఫీలింగ్. అండ్ అలాగే మన పిల్లల్ని వేరే ఎవరి పిల్లలతో కంపేర్ చేయొద్దు అని అనుకుంటాను నేను. సో ఇదండి వీడియో. ఇలా అయితే అందరం కలిసి మేమైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ అయితే తినేసినాము. సో ఇలా అందరం కలిసి అయితే బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.